దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మరి బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ తీసుకున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక 20 నెలలకు వెళ్ళి పరిపాలిస్తాం. 20 నెలలకు వెళ్ళి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడా కూడా సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు పోవాలంటే భయపడతా ఉంది. ఇదే సందర్భంలో బండి సంజయ్ గారు ఒక హాట్ కామెంట్ చేసినట్టుగా ఆయన వార్త వస్తూ ఉంది సాయంత్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ యాత్రలు చేస్తా ఉంది. ఆ యాత్ర పేరు మందిని ముంచే యాత్ర అని నేను అనుకుంటా ఉన్నా. ఆ యాత్రలో భాగంగా బండి సంజయ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టింది. ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో మరొకసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తాడు ఎవడు కనిపిస్తలేడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీ 2008లో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఇలా బండి సంజయ్ గారు ఒక హాట్ కామెంట్ చేశారు. సో అది ఇలా టైటిల్ అనమాట. విషయం ఏంటంటే, మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఇలా బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ మా అన్న యనుమల రేవంత్ రెడ్డి గారి యొక్క ఇందిరమ్మ రాజ్యం పైన అపరిమితమైన నమ్మకంతో అంతులేని అభిమానంతో మరి అలా ఈ కామెంట్ చేసినట్టుగా నేను చూస్తా ఉన్నా. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం, ఓట్ల చోరీని ప్రజలను అవమానిస్తున్నారు. పిసిసి చీఫ్ ను చూస్తే గజ్ని గుర్తొస్తాడు. ఆయన వార్డు మెంబర్ కూడా గెలవలేదు. 8 నియోజకవర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇంతవరకు ఆయన కామెంట్ చేసింది. మరీ ముఖ్యంగా గజ్ని మహమ్మద్ గుర్తొస్తాడ. గజ్ని సినిమా చూసారు కదా. సో ప్రతి ఒక్క 15 నిమిషాలకు ఒకసారి ఏం మాట్లాడుతుండో మర్చిపోయేగా ఉన్న గజ్ని మహేష్ కుమార్ గౌడ్ చూస్తే గుర్తొస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతాను. అంటే వాస్తవంగా మహేష్ అన్న కూడా మితిమీరి మాట్లాడుతూ ఉండు, ఇక తన స్థాయిని మించిపోయి మాట్లాడుతూ ఉండు. మరీ ముఖ్యంగా ఓట్ చోరీ అనే అంశం పైన మాట్లాడాల్సి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన 65 సీట్లు అసెంబ్లీ కానీ లేదంటే పార్లమెంట్లో 8 సీట్లు కానీ మరి వాళ్ళు కూడా దొంగ ఓటుతోనే గెలిచినట్టే కదా. ఒకవేళ ఓటు చోరీ జరిగితే మిగిలిన 8 కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచిందో ఆ 8 సీట్లు కూడా నేనే గెలవాలి కదా అని ఒక హాట్ కామెంట్ చేసింది. వాస్తవంగా ఓటు చోరీ చేస్తే 17కు 17 రావాలి. హైదరాబాద్ ఓటు సీటు కూడా మనమే రావాలి అవసరం అయితే. కానీ మరి రాలేదు కదా. మరి ఆయన వార్డు నెంబర్ కూడా గెలవలేదు. ఒక 30 సంవత్సరాలకి వెళ్ళి నేను రాజకీయంలో ఉన్నా, ప్రజాప్రతినిధి కొనసాగుతా ఉన్నా. మరి మహేష్ కుమార్ గారు ఆయన జీవితంలో ఒక వార్డు నెంబర్ కూడా గెలవలేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో ఈ అన్ని స్టేట్మెంట్స్ లో హాట్ కామెంట్స్ అంటే ఇది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటాను. ఇది బండి సంజయ్ గారు చాలా ఆలోచించి మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా ప్రజలు చూస్తారు వాస్తవంగా ఏం జరుగుతా ఉంది, ఏం హామీలు ఇచ్చిరు, ఏం నెరవేర్చిరు, ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిరు, ఏ రకంగా సిగ్గు లేకుండా మా ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటారు, ప్రజా పరిపాలన చెప్పుకుంటారు, ఇవన్నీ చూస్తారు. సో ఇవన్నీ చూస్తున్న తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవని చెప్పేసి ప్రజలు అనుకుంటారని ఒక ధీమాతో ఇలా బండి సంజయ్ గారు ఈ కామెంట్ చేశారని నేను అనుకుంటారు, ప్రజలు కూడా గదే అనుకుంటారు. లేదు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలుస్తారో నమ్మకం ఉంటే ఇలా మా బీజేపీ ఎంపీ రఘునందన్ గారు కూడా ఒక కామెంట్ చేస్తారు. ఒకవేళ ఓటు చోరీ జరిగిందని మీకు అనిపిస్తే అందరూ రాజీనామా చేద్దాం, మళ్ళా స్వేచ్ఛ ట్రాన్స్పరెంట్ గా మీకు నచ్చిన పద్ధతిలో ఎన్నికల కమిషన్ తోని సంప్రదింపులు జరిపి అందరం మళ్ళా బై ఎలక్షన్ పోదాం. అందరం మళ్ళా బై ఎలక్షన్ పోయి ఎవరి దమ్మేందో ఎవరి పతాలు ఏందో తెలుసుకుందాం అని చెప్పేసి అంటాం. సో రఘునందన్ రావు గారు ఇచ్చిన సవాల్కి సిద్ధమైనా ఓకే, లేదు బండి సంజయ్ గారు ఇచ్చిన సవాల్ సిద్ధమైనా ఓకే. ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఈ సవాల్ను స్వీకరించాలంటే మరి రేపు పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లో వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతా. ఎందుకంటే గత 20 నెలలకి వెళ్ళి గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడానికి కూడా ధైర్యం లేదు కాంగ్రెస్ పార్టీకి. స్థానిక ఎన్నికల్లో గెలుస్తారని నమ్మకం లేదు కాబట్టి, ఏదైనా సరే ఓటమే మనకు ఎదురవుతాయి కాబట్టి వాళ్ళు కాలయాపన చేసుకుంటా ఢిల్లీ గల్లీ అని చెప్పి తిరుగుతారు మూటలు మోసుకుంటా. సో ఇంతకు మించి వీళ్ళు గత 20 నెలలకి వెళ్ళి పొడిచింది కానీ పీకింది కానీ ఏమి లేదు. మరి ఈ కామెంట్స్ విషయంలో ప్రజలుగా మీ యొక్క అభిప్రాయాన్ని ఏమనుకుంటారో మీరు నాకు చెప్పరు. బండి సంజయ్ గారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ గెలవదా, లేదు బండి సంజయ్ గారు చెప్పిన తప్పు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తాను అనుకునే వాళ్ళు కూడా నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.
సో రాజకీయాల ఖచ్చితంగా ప్రజలుగా మీరు ఏమనుకుంటారనే అంశం పైన నేను మాట్లాడతా చివరిలో. మరి ఇది ఫస్ట్ కామెంటా? సో ఇది మేజర్ గా ఒక వార్త కనిపిస్తా ఉంది.